హాయ్ అండి. ఈరోజు చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చుక్కకూర కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అందులోకి మనము ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, కరివేపాకు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి కావాల్సినవి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే అందులో ఎండుమిర్చి కూడా వేసి ఎండుమిర్చిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి చుక్కకూరను కూడా బాగా మగ్గబెట్టుకోవాలండి. చుక్కకూర మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసి కొంచెం చల్లబడాలండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు వేసేసి బాగా మిక్సీ పట్టుకొని ఎండుమిర్చి, ఉప్పు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి ఇవి కూడా వేసేసి చింతపండు కూడా వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత మనం చల్లారి పెట్టుకున్న చుక్కకూర పేస్ట్ని కూడా వేసేసి మిక్సీ వేసుకోవాలండి. తాలింపు కోసం ఆయిల్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి అలాగనే ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వేసేసి బాగా వేయించిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసేసి మనం మిక్సీ పట్టుకున్న చుక్కకూర పేస్ట్ని కూడా అందులో వేసేసేయడమే.